డూమా పిండుకాయ చెర్రీ పండుకాయ ఇద్దరు కలిసి ఒక బండి మీద వెళ్తారు. ఇప్పుడు ఈ డోమా అనే ట్రైబ్ కి రాజుని కలిసి వాళ్ళ రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళొచ్చు, బట్ లోపల ఏమైనా గడిబిడి అయింది అనుకోండి, ఇవి మైకలాంటిస్ జరగండి. ఓరి నాయన ఎటు తీసుకోబోతుండే చూడండి. అసలు ఈ రోడ్ లో కారు పోతుందా? కారు పోయేటట్లేదు, ఓన్లీ బైక్ పోయేటట్టే ఉంది రూట్. బాబాయ్ కూడా కావాల్సిన మొత్తం కొనుక్కుంటున్నట్టు ఇటు పోతే రేపు మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ని యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఈ ప్లేస్ పేరు ఏంది, ఇదేదో లాడ్జ్. ఇది ఊరు పేరు అయితే ఏం కాదు, ఇది నార్మల్గా ఒక ప్లేస్ పేరు అనమాట. సో ఇప్పుడు ఈయన ఆయన ఉన్నాడు కదా. కమాన్ టెల్ మీ వాట్స్ యువర్ నేమ్? Dumba Pindukai. Dumba Pindukai. Uma Pindukai. Gumba Pindukai. Dumba. D-U. Dumba, yeah. Dumba Pindukai. Pindukai, yes. What is Pindukai? Means change. Change. Yeah. Okay. Change your manners, change your attitude. In my language means fruit, pichkadam. Squeeze. Fruit, squeeze. Okay. Pindukai means change. హియర్ వీళ్ళ భాషలో చేంజ్ అంట, మన దగ్గర అంటే ఏంది కాయను బట్టి పిసకడమే. ఆయన పేరు వెరైటీ ఉంది కదా. సో ఇప్పుడు ఈయన మాతో అయితే వస్తున్నాడు అనమాట. సో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ అస్ టు ద ట్రైబ్? డోమా ట్రైబ్. About 30 minutes. 30 నిమిషాలు పడుతుంది అంట మనకి ఈ నుంచి వెళ్ళడానికి. ఇంకా ఇప్పుడైతే ఈయన వెళ్ళేటప్పుడు చెర్రీ బండి మీద నా బండి మీద వచ్చేటప్పుడు షేరింగ్ ఒకసారి ఒకళ్ళ బండి మీద ఇంకొకళ్ళ బండి మీద అయితే అనుకుంటాను. అండ్ మేము ఉదయం నుంచి ఏం తినలేదు, ఉదయం తిన్నాం అదొకటే. అండ్ ఇప్పుడు అది చూసుకొని అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొని వస్తే ఈయన మా కోసం వండి పెడతాడు. ఈయనకి మేము అమౌంట్ ఎంతో అంత అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఈ కెమెరా మీద మొత్తం దుమ్ము పడ్డది, నేను ఇప్పుడు చూసుకుంటున్నా. ఇంకా నేనైతే మొత్తం రెడీ అయిపోయినా. నేను చెప్పులు వేసుకొని రైడ్ చేస్తాను, షూ వేసుకుందాం అనుకున్నా కానీ ఫుల్ మట్టి ఉంది మొత్తం, అందులోకి మట్టి పోతుంది అని చెప్పేసి ఏంటంటే అక్కడ వాళ్ళ కాళ్ళతో నేను ఇంకొన్ని ఫొటోస్ దిగి పెట్టాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి కానీ దీనికి కానీ. చెప్పులు అయితే ఈజీ ఉంటుందన్న నాకు అనిపించింది. సో ఇంకా మనమైతే ఏం లేట్ చేయకుండా డోమా ట్రైబ్ని చూడడానికి స్టార్ట్ అయిపోదాం. DOMA డోమా ఏదో ఒకటి. ఓకే, డోమా పిండుకాయ చిచి అండ్ ఎవరైనా డూమా పిండుకాయ చెర్రీ పండుకాయ ఇద్దరు కలిసి ఒక బండి మీద వెళ్తారు. మనకి ఏం కాయ లేకుండా అయిపోయింది. వచ్చేటప్పుడు ఎత్తుకొద్దాం. 1 2 3. జై శ్రీరామ్. వీళ్ళు ఇంత ఇంటీరియర్ పార్ట్లో ఉండడం వల్ల ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు వీళ్ళని ఇప్పటి వరకు. మనకి రైడింగ్ గేర్ కూడా లేదు. ఈ రోడ్లో చిన్నగా వెళ్ళాల జాగ్రత్తగా. ఇది గవర్నమెంట్ ప్లేస్ అనమాట. ఇది జస్ట్ నైట్ స్టే చేయడానికి మాత్రమే తప్ప ఇంకా దేనికి లేదు. అమ్మ పండుకాయకి ప్లేస్ ఆడ దొరికిందే. ఆయన ఇట్లా కూర్చున్నాడు చూడండి. దొండకాయ ఆయన పేరు ఏంది, పిండుకాయ కాయ పండ ఏదో ఉంది, మర్చిపోయింది నేను ఇప్పటికే చేసేసే. డూమా పండుకాయ పిసుకుకాయ ఏహే ఇదమ్మా ఇప్పటికి కూడా మర్చిపోయినా నేను. పిసుకుకాయ కాదు, పిండుకాయ అట్టుంది. మనకి కొన్నిసార్లు అయితే చూసారు కదా, ఇప్పటిదాకా గుర్తొచ్చి సడన్గా మర్చిపోతాను చూసారు కదా. ఇప్పుడు నాకు అట్లా అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళకి ట్రైబ్కి ఒక ఆయన రాజు ఉంటాడు చూసారు కదా. ఇప్పుడు ఈ డోమా అనే ట్రైబ్కి రాజుని కలిసి వాళ్ళ రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళొచ్చు, బట్ లోపల ఏమైనా గడిబిడి అయిందనుకోండి మనకు అప్పుడు ఏముండదు. ఎవరిని అడిగి వచ్చిర్రా మీరు మా ఊరికి అని అంటారు. ఇప్పుడు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని పోయినాం అనుకోండి సేఫ్, ఏం లేదు నమస్తే పెట్టి పోయి మీ ట్రైబ్ది కొంచెం ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అంటే సరే ఓకే అని చెప్తారు, ఎవరు వెళ్ళొద్దని చెప్పరు. ఇక పర్మిషన్ అడిగిపోయిన దానికి మనం అడగకుండా పోయిన దానికి ఒక రెక్క ఉంటుంది. అడిగిపోతే దొంగతనం లెక్క పోవచ్చు, అడగకుండా పోతే దొంగతనం లెక్క అవుతుంది. ఆయన భలే కూర్చున్నాడు పండుకాయ. సో ఇందాక మనమైతే ఇట్లా వచ్చినాం స్ట్రైట్గా. ఇప్పుడు రైట్ సైడ్ తీసుకున్నాం డైవర్షన్ లోపలికి. దొండకాయ అంకుల్ అయితే దొండకాయ కదా ఆయన పేరు, ఏం పేరు, కాయ పిస్కా ఏదో ఒకటి. ఈ అంకుల్ అయితే మమ్మల్ని ఇట్లా తీసుకొని పోతున్నాడు. ఆయనకంటే 50 సంవత్సరాల కన్నా ఇంకా ఎక్కువనే అంటే ఏజ్ అయింది. కరెక్ట్గా ఆయన ఏజ్ తెలియదు అంటే కానీ 50 years కన్నా ఎక్కువ అంటున్నాడు. మా డాడీ కన్నా ఈక్వల్ ఏజ్, అందుకని అంకుల్ అంటున్నా. మళ్ళీ ఏమనుకోకండి, పాప అంకుల్కి కాలు బాగా నొత్తున్నట్టున్నాయి. వీళ్ళు ఇక్కడ 40-50 years అయినా కూడా చాలా యంగ్గా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా. అర్రే ఈడ అడవిలో కిరాణం కొట్టు పెట్టుకుని ఉన్నది. ఇంకా మేము మధ్యాహ్నానికి తినడానికి అయితే లేదు, ఇవి నైట్గా. ఇంకా ఇప్పుడు తింటే అదే నైట్కి అన్నిటికీ. ఇంకా అన్ని చిన్న షాపులు ఎగ్గులు అన్నీ పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి ఇంకా రోడ్లు రావాలంటే ఇక్కడికి ఫస్ట్ షో నేను చెప్తున్నా కదా, ఇంకో 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కావాలి వీళ్ళకి రోడ్లు కావాలంటే ఈ ఏరియాలో. సో ఇక్కడ నాకు తెలిసి ఇది ఆ ట్రైబ్కి
ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే రూట్ అనుకుంటా ఇది. ఇక్కడ అన్ని చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళ హెల్ప్ లేకుండా, లోకల్స్ హెల్ప్ లేకుండా అయితే మనం ఇక్కడికి వెళ్ళలేము. చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి రూట్స్. అసలు ఇది ఊరు ఉన్నట్టు ఇట్లా ఈ రూట్ ఉన్నట్లే చూపించట్లే. ఆయనకి ఏదో ఇంటికి పోయే రూట్ అనుకున్నా, కానీ ఇక్కడ ఇంతమంది ఇల్లులు కట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసినావా? అయ్యా వచ్చేసినావు అని చెప్పండి. అయ్యా బాబు చచ్చిపోతున్నాం. అమ్మయ్య ఫైనల్లీ వచ్చేసినావా? కొంపదీసి లేదంటే ఇంకా ఇక్కడి నుంచి పోవాలని చెప్తాడు ఆయన. ఇవి మైకల్ ఆంటీస్ జరగండి. ఓయ్ ఏంద్రా ఇట్లా ఫాలో చేస్తారు? మరొకరు. దిస్ ఈస్ ద చీఫ్ హౌస్. చీఫ్ హౌస్. కింగ్ హౌస్. యూ సెడ్ వీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్. Yeah, there is nobody. Let me ask the wife. ఓకే, ఆయన లేడంట, వాళ్ళ వైఫ్ని అడగాలంట. వాళ్ళ వైఫ్ ఆడింది చూడండి. ఏంటి బోడిగుండు మేకలు చూడడానికి వెరైటీగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, మా పర్మిషన్ అడిగి వాళ్ళ ఎవరికైనా ఇంకా రాజుకి చెప్పిన ఒకటే, రాణికి చెప్పిన ఒకటే. యువర్ మదర్? The wife of the councillor. ఓకే, ది వైఫ్ ఆఫ్ The councillor, the one who have come to see. ఓకే ఓకే హలో. అంటే ఓ ఆమెను కూడా వీళ్ళు మదర్ లెక్క ట్రీట్ చేస్తున్నారు. అంటే ఈయన కూడా ఆ జాతికి సంబంధించిన ఆయనే. వాళ్ళ మదర్ అంటే నేను అనుకున్నా ఈయన ఇంత ఓల్డ్గా ఉన్నాడు, ఆమె అంతంగా ఉండి మదర్ అంటున్నాను అనుకున్నా. కానీ వాళ్ళ రాణిని అమ్మలాగా చెప్తారనమాట. You went to the field. No, where can we find them? At the field. Okay. The council at the field. I think in 20 minutes you can get in touch. Okay. Yeah. వాళ్ళు హాయ్ ఇట్లా చెప్తారు వాళ్ళ భాషలో, అంటే వాళ్ళ కల్చర్లో ఇట్లా. మన దాంట్లో ఇట్లా కదా. రే ఈ బ్యాగ్లో ఏమైనా తినేసిరా? ఓ పక్కన మేకల షెడ్లు చూడండి ఎట్టున్నాయో. మేకల షెడ్ కర్రలతో కట్టిరు అంతే, ఏం లేదు. ఓకే రెడీ. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మనకి అప్రూవల్ వచ్చిందనమాట. బాయ్ పిల్లలు, బాయ్ బాయ్. అదే మొహానికి మొత్తం బురద పూసుకొని వచ్చిండు. బోరింగ్ ఏంది ఎంత ఉంది? బోరింగ్ ఆయన ఎటు తీసుకోబోతుండే చూడండి. అసలు ఈ రోడ్లో కారు పోతుందా? కారు పోయేటట్లేదు, ఓన్లీ బైక్ పోయేటట్టే ఉంది ఈ రూటు. ఇవన్నీ పొలాలు, పొలం అంటే అగ్రికల్చర్ ల్యాండ్. ఇవి మన కార్న్ అవన్నీ పండేది. మొక్కజొన్న కంకులు ఉన్నాయి తిందువా లేవు. వాళ్ళు అప్పుడే అమ్మేసారంట. దుమ్ము ఘోరంగా లేస్తుంది ఇక్కడ. నాకేంటంటే ఈ దుమ్ము ముక్కులోకి పోయిందంటే ముక్కులోంచి మళ్ళీ బ్లడ్ వస్తుంది. నా బాధ అది. ఎక్కడున్నారు నాయన మీరు? దోమలు, దోమ ట్రైబ్లు. హాయ్. చూసారా అని ఇట్లా ఇట్లా అంటారు, అది హలో అన్నట్టు. ఓకే. So you are trying to mingle with us? యా. But people run away from you, eh? You know, with this thing, they will be watching and, you know, at the end, they will end up, you know, confused. So you are Mr. We just wait for you. Okay. Yeah. So you are from India. From India? యా. Okay. You came from through the district office? The forest office, yes. The office in the forest. Okay. Check post. Okay. Yeah, we came from there. Okay. Karawi. From Karoy? Yes. So you use which route? From Karawi, Angua. Okay. Angwa. Yeah. Yeah. Yeah, so the main objective is just a ride or? Ride, explore around the world, Okay. meet people, Okay. and know their culture. Okay. Yeah. So you are studying culture? Yeah. Oh yes. We travel. You travel. So in a normal situation, you were supposed to come through the district offices. Okay. Then you would do. కథలో ఇప్పుడు ఒక ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే వీడికి వచ్చినాక వీళ్ళైతే మాత్రం పర్మిషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. యా. చెర్రీ బండి స్టార్ట్ కావట్లేదంట వీడికి వచ్చినాక. బండికి దానికి అక్కడ ముందు ఆఫీస్ ఉంటుందంటే ఒక 120 కిలోమీటర్స్లోనే ఏమో చెప్పారు. ఆ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలంటే ఆఫీస్ ఎక్కడ అనుకుంటారు, మనం వెళ్ళిన రూట్లోనే. వచ్చింది గొర్రె. ఆ పర్మిషన్ కూడా వాళ్ళు వెంటనే ఇయ్యరంట. మనం ఇప్పుడు పెట్టుకుంటే ఇంకా దాన్ని ప్రాసెస్ చేసి అప్లికేషన్ అంతా ఎన్నో రోజులకు ఇస్తారంట. నాకు ఇప్పుడు అదే అర్థం కావట్లేదు అసలు. కెన్ వి కమ్ హియర్? కెన్ వి జస్ట్ గో టు ద విలేజ్ అండ్ కమ్ బ్యాక్? I think you can ask him. To the village of those people. Okay. The village of those people. You know the village? I know. But you are saying to go to the village of those madam. Yeah. You can ask that one again. This guy? Yeah. Will he say yes? But if I go with you, it means
we we disobeyed what he told us. Oh yeah, light in on. Yeah, so your light is on. అక్కడ దాకా పోయి చూసి రావచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు అదే అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంది అనేది. వాళ్ళ దాంట్లో చదువుకొని డిగ్రీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. అయినా కానీ వాళ్ళ ఈ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఏం మారలేదంట. ఈ ట్రైబల్స్ చాలా ప్రొటెక్టెడ్. 1250 మంది మాత్రమే ఉన్నారు డోమా ట్రైబ్. అసలు వాళ్ళ దగ్గర పోవాలన్నా పర్మిషన్ తీసుకొని పోవాలంటే మీరు ఊహించుకోండి. ఇక్కడ లోపల ఒక కిరాణా షాప్కి వచ్చినా ఎంత పెద్దది ఉందో చూడండి. అడవి మధ్యలో వీళ్ళు ఇంత పెద్ద కిరాణా షాప్ మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని ఉన్నాయి ఐటమ్స్ ఇలా. అక్కడైతే నేను రైస్, బిస్కెట్లు అండ్ ఆయిల్ తీసుకున్నాం 3 అంతే. మిగిలిపోయింది అంటే ఈయనకే ఇంకా చూసారు కదా సెర్లాక్, పెద్దది రైస్ బ్యాగ్ అన్నీ ఉన్నాయి ఇలా కాడైతే మాత్రం. వాట్ ఈస్ దిస్? యూ డోంట్ హ్యావ్ సాల్ట్ ఇన్ ద రూమ్? యూ డోంట్ హ్యావ్? బాబాయ్ కూడా కావాల్సిన మొత్తం కొనుక్కుంటున్నట్టు. ఇటు పోతే రేపు మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు అని. ఓకే, ఇంకా ఇవన్నీ కిరాణా సామాన్లు తీసుకున్నాం. ఇప్పుడు పోయి వండుకోవాలి. ఇక్కడ రెస్టారెంట్లు కానీ ఏం లేవు. ఓన్లీ సెల్ఫ్ క్యాటరింగ్. అంటే మన దగ్గర ఐటమ్స్ ఏమంటే మనం వండుకోవాలి అంతే. నేను అప్పటికే నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉండే తెద్దామా వద్దా అనుకుని అవసరం లేదు అని చెప్పి పడేసినాను నేను. అంటే అందులో కొన్ని ఉన్నాయి. పడేయడం అంటే డస్ట్బిన్ లేదు. అక్కడ ఒక ఆమె ఉంది ఊయిస్ అని చెప్పేసి అమ్మాయికి ఇచ్చేసిన.